హాయ్! హలో! అందరికీ నమస్తే. సుపర్ణ ఫ్లేవర్స్‌కి స్వాగతం. ఒక సండే, ఒక మ్యారేజ్ డే, ఒక బర్త్‌డే ఏదైనా ఒక స్పెషల్ డేని మరింత స్పెషల్‌గా చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయాల్సిందే. డెలీషియస్, స్వీట్ అండ్ ఈజీ రెసిపీని తప్పకుండా ట్రై చేయాలి ఇంట్లోనే. బేకరీకెళ్ళి తెచ్చి ఇచ్చే కన్నా హెల్తీగా ఇంట్లో ఇలా చేసుకుంటే మనకు హెల్తీ, చక్కగా హ్యాపీగా కూడా ఉంటుంది. స్వయంగా చేసుకున్నామనే హ్యాపీ కూడా. దీన్ని తయారు చేసుకోవటానికి మనం హోల్ వీట్ బ్రెడ్‌ని తీసుకున్నాం. ఇది హోల్ వీట్ బ్రెడ్ కాబట్టి మనకి హెల్త్‌కి కూడా మంచిది. పూర్తిగా గోధుమలతోనే చేస్తారు కాబట్టి మనకి బలం కూడా. దీన్ని తీసుకొని 4 వైపులా ఇలా అంచులన్నీ కట్ చేసేసుకోవాలి. మనం తీసుకునే బౌల్‌కి సరిపోయేటట్లు ఈ ముక్కల్ని కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టి అందులో నెయ్యి వేసుకోవాలి. కొంచెం నెయ్యి వేసేసి, ఈ మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నిటిని దీనిలో వేసి కాల్చుకోవాలి. నెయ్యి ఇష్టం లేదనుకోండి, ఆయిల్‌తో అయినా కాల్చుకోవచ్చు. కానీ నెయ్యేస్తే ఆ ఫ్లేవర్ వేరు కదా! మంచి స్మెల్‌తో పాటు మంచి రుచి కూడా వస్తుంది. వీటిని సిమ్‌లోనే పెట్టి స్లోగా కాల్చుకోవాలి. ఎక్కువ హై ఫ్లేమ్‌లో పెట్టామనుకోండి ఊరికే మాడిపోతాయి కదా! సిమ్‌లో పెట్టి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం తీసుకున్న ముక్కలన్నిటిని వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇవి వేగేలోపండి ఒక చిన్న పజిలు. మన కన్యాశుల్కం నాటకాన్ని రాసిన కవి పేరు ఏంటి? మొన్నట్లాగే ఫస్ట్‌గా చెప్పిన వారి పేరు నెక్స్ట్ వీడియోలో అనౌన్స్ చేద్దాం. వీటన్నిటిని కాల్చి తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ప్యాన్‌లో ఇవి పావు లీటర్ పాలండి. 250 ఎంఎల్ అనమాట. పాలను తీసుకొని బాగా మరిగించుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే బాగా త్వరగా మరుగుతాయి. దీనిలోకి ఒక 100 గ్రామ్స్ షుగర్ తీసుకున్నాము. పావు లీటర్ పాలకి ఒక 100 గ్రామ్స్ షుగర్ సరిపోతుందండి. ఇవి బాగా పొంగేటప్పుడు కొంచెం కొంచెం వేస్తూ పంచదారని బాగా కలుపుకోవాలి. ఈ పొంగి చల్లారుతూ ఉన్నప్పుడే ఇందులో కొంచెం కుంకుమ పువ్వు వేస్తే మంచి కలర్ వస్తుంది. అది వేసిన తర్వాత ఒక 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ తీసుకొని చల్లటి పాలలో కలిపి బాగా మిక్స్ అయిన తర్వాత ఈ కస్టర్డ్ పౌడర్ పాలని మనం మరుగుతున్న పాలల్లో వేసి కలపాలి. అలా కలుపుతూ ఉంటే ఇవి చిక్కగా అవుతుంది. చక్కగా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో రాగానే దీన్ని ఆపేసుకోవాలి. ఇది చల్లారేటప్పుడే ఇందులో కొంచెం వెనిలా ఎసెన్స్ వేస్తున్నానండి. ఇది లేకపోతే ఇలాచీ పౌడర్ అయినా వేసుకోవచ్చు. ఇది వేసి బాగా కలిపేసి ఇది చల్లారుతూ ఉంటుంది. ఈలోపు మనం ఒక మంచి మామిడికాయని తీసుకొని దీన్ని కడిగి తుడిచిన తర్వాత ఇలా కట్ చేసుకోవాలి. మనకి మామిడికాయలో మంచి సుగుణాలు చాలా ఉన్నాయి. ఇది నోట్లో మంచి బ్యాక్టీరియాని ఉంచుతుంది. ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. యాంటీ ఆక్సిడెంట్ లాగా కూడా పనిచేస్తుంది. ఈ మామిడికాయని ఇలా కట్ చేసుకోవటం వల్ల మనకి పల్ప్ తీసుకోవటం ఈజీ అవుతుందండి. చక్కగా ఈ పల్ప్ అంతా మిక్సీ జార్‌లోకి తీసుకొని ఇలా ఫైన్ పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఈ ఫైన్ పేస్ట్‌ని పక్కన పెట్టేసుకొని, మనం ఇప్పుడు ఇందాక కట్ చేసుకున్న బ్రెడ్‌ని కాల్చి పెట్టుకున్నాం కదా! వీటన్నిటిని తీసుకొని, మనం ఒక బౌల్ తీసుకొని దానిలోకి ఈ బ్రెడ్ ముక్కల్ని సెట్ చేసుకోవాలి ఇలాగా. కరెక్ట్‌గా ఈవెన్‌గా ఉండేటట్లు సెట్ చేసి పెట్టుకొని ఇప్పుడు దీని మీద మనం ఇందాక క్రీమ్ తయారు చేసి పెట్టుకున్నాం గదా! కస్టర్డ్ మిల్క్ తోటి ఆ క్రీమ్‌ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది చక్కగా ఇలా క్రీమ్ లాగే ఉండాలండి. ఇది గనక పల్చగా ఉందనుకోండి బ్రెడ్ అంతా నానిపోయి ముద్దలాగా అయిపోతుంది. అందుకని చక్కగా క్రీమ్ లాగా అయ్యే వరకు బాయిల్ చేసుకున్నాం. ఇది చల్లారేసరికి ఇంకొంచెం థిక్‌గా అవుతుందనమాట. ఇప్పుడు మనకి కావాల్సిన కన్సిస్టెన్సీలో వచ్చేసింది. బ్రెడ్ మీద స్ప్రెడ్ చేసుకుందాం. ఇలా మొత్తం ఈవెన్‌గా ఒక లేయర్ ఇది స్ప్రెడ్ చేసుకుంటాం. రెండో లేయర్‌గా మనం మ్యాంగో పల్ప్‌ని స్ప్రెడ్ చేసుకుందాం. మ్యాంగోలు ఇప్పుడు దొరుకుతున్నాయి కాబట్టి మ్యాంగో పల్ప్ వేసుకుంటున్నామండి. లేదనుకోండి మనకు పైనాపిల్ పల్ప్ కానీ, పాపయ పల్ప్ కానీ చాలా బావుంటాయి దీని బదులు. మనకు ఇవి దొరకనప్పుడు అదైనా చేసుకోవచ్చు. ఇప్పుడు కూడా అండి ఒక లేయర్ ఇదేసిన తర్వాత రెండో లేయర్ పెట్టుకునేటప్పుడు మనం పైనాపిల్ గానీ, పపాయ పేస్ట్ గానీ అవి కూడా ఏసుకోవచ్చు. డిఫరెంట్ టేస్ట్ తోటి అది బావుంటుంది అలాగా. ఇలా రెండో లేయర్ గూడా పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ క్రీమ్ దీని మీద స్ప్రెడ్ చేద్దాం. మిగిలిన క్రీమ్ అంతా పోసేద్దాం. ఈవెన్‌గా వచ్చేటట్లు స్ప్రెడ్ చేసుకోవాలి. మనకి కావాల్సిన క్వాంటిటీని బట్టి ఈ లేయర్స్ అన్నీ పేర్చుకోవచ్చండి. ఇంకా ఎక్కువ క్వాంటిటీ కావాలనుకోండి, ఎక్కువ లేయర్స్ పేర్చుకున్నాం అనుకోండి, పెద్ద కేక్ లాగా వస్తుంది చక్కగా. ఈ మ్యాంగో పల్ప్ మిగిలింది కూడా మొత్తం పోసేసి దీన్ని కూడా ఈవెన్‌గా స్ప్రెడ్ చేద్దాం. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత మనకి ఏవి నచ్చితే ఆ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని సన్నగా కట్ చేసుకొని దీని మీద ఏసుకోవచ్చు. ఇంకా కావాలంటే మ్యాంగో ముక్కల్ని కూడా వేసుకోవచ్చు. ఇలా అన్నిటిని వేసిన తర్వాత దీన్ని చక్కగా ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. చేసుకోవటం ఈజీయే కదండీ! ట్రై చేస్తారుగా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. ఇది 2 అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్‌లో నుంచి తీసేస్తే మనకి మ్యాంగో పుడ్డింగ్ చల్లగా రెడీ అయిపోయింది. ఈ చల్లని కేక్‌ని తీసి అందరికి షేర్ చేద్దామా?
నేను టేస్ట్ చేశానండి. చాలా బావుంది. తప్పకుండా ట్రై చేయండి.